దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహనాథుని స్తుతించుదా. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహనాథుని స్తుతించుదా. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశం నిమిత్తము సమర్పించబడుతుంది. విశాఖపట్నం అగ్రపీఠం సబ్బవరం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు తాపేటి శాంతి కీర్తిశేషులు సత్యం గారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న రుచిత రత్నమేరి డేవిడ్ కుమార్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును, కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కోసము ప్రత్యేకంగా ప్రార్థించదము. హైదరాబాద్ అగ్రపీఠం గన్పౌండ్రీ విచారణ, మర్రెడ్డి మరియు మరియమ్మ దంపతుల 70వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తును, తలంపులు నెరవేరాలనే కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోధన్ విచారణ, శ్రీ మల్లవరపు మత్యాస్ మరియు స్వర్ణకుమారి రిటైర్డ్ టీచర్స్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, మల్లవరపు రాయన్న, మల్లవరపు శౌరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ, తానం లిల్లీ గ్రేస్, కీర్తిశేషులు తానం అబ్రహాం రెడ్డి, మరియమ్మ, ప్రేమలత, వినయ్ కుమార్ రెడ్డి, రీటా మేరీ, అర్లారెడ్డి, శ్రీవమ్మ, సాలమోన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గాదే ఇన్నారెడ్డి, బెల్లినమ్మ, మదిలీస్ రెడ్డి, వీరి ఆత్మలకు, ఉత్తరించడి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగా తానం అంతోన్ రెడ్డి, తానము లిల్లీ గ్రేస్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వాల్తేరు విచారణ, కీర్తిశేషులు కొయ్య మాణిక్యమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ సూరు చైతన్య, సూరు దీప్తి కుటుంబ సభ్యులు దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం క్రీస్తురాజు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న సోమేలి రాపేలికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు సోమేలి లక్ష్మణరావు, బుద్రి రాజ్ కుమార్ మరియు సుందరి, గాబ్రేల్, మైకల్ కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా రెవరెండ్ ఫాదర్ బి శౌరి ప్రభాకర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ పక్కీ మేరీ, విజయరాణి మరియు వరప్రసాద్ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను జోడించి అందరినీ ప్రభువు దీవించాలని ఈ పూజ బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం
మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువుని నమ్ముకొని మంచిని చేయువారు ప్రభు చూపించు స్థలములో వసిస్తూ సురక్షితముగా జీవించును. ప్రభువుని తనొక్కడే ఆనందప్రదునిగా భావించిన వారి కోరికలను ప్రభువు తీరుస్తారు. ప్రభువుపై భారం వేసి ప్రభుయందు నమ్మకం ఉంచిన వారికి ప్రభు ఎల్లప్పుడూ తన కార్యములను నెరవేరుస్తారు. ఈ యొక్క దీవెనలన్నీ కూడా పునీత మత్తయాస్ గారి జీవితంలో నెరవేరాయి. ఈనాడు మత్తయాస్ గారి ఉత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. అతడు ప్రభువుని ప్రేమించాడు, ప్రభువు కోసం జీవించాడు, ప్రభు సువార్తను వ్యాప్తి చేశాడు, ప్రభు కోసం తన ప్రాణాలను అర్పించారు. ఈ పండుగ సందర్భంగా ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుని ప్రేమించి దేవుని చిత్తాన్ని తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించి మనల్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఆ మత్యాస్ గారిని మనందరి కోసము ప్రార్థించమని వేడుకుంటూ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనుజులకు శాంతి. రాజాధిరాజ పరలోక రాజ శక్తి సంపన్నా, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజాధిరాజ పరలోక రాజ శక్తి సంపన్నా, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. కన్నమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి.
సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్ జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్ పితయగు దేవా పరిశుద్ధులు మీరే ఏలిక మీరే యుగ యుగములు ఆమేన్ దివిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో దివిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత మత్తయిని అపోస్తల బృందములో చేర్చుకున్న నీవు చిత్తగించితివి. ఇతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రేమ మాకు లభించిన తీరును గురించి ఆనందిస్తూ నీవు ఎన్నిక చేసుకుని వారిలో ఒకరిగా లెక్కింపబడుటకు యోగ్యులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మత్తయి ఎన్నిక అయ్యెను కనుక అతడు 11 అపోస్తలులలో లెక్కింపబడెను. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో రమారమి 120 మంది సహోదరులు ఒక చోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యోధాను గూర్చి పవిత్రాత్మ దావీదు నోటి ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడై ఉండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనెను. పేతురు ఇంకను వారితో, ఏలయనా అతని ఇల్లు నిర్జనమగుగాక, దానిలో ఎవడునూ నివసింపకుండునుగాక, వేరొకడు అతని పదవిని తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తీసమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలెను అనెను. కావున వారు యూస్తు అను మారుపేరు గల బర్సబా అనబడిన యేసేపు, మత్తయి అని ఇరువురును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా వదిలిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వముతోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నికొంటిరో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తయి ఎన్నిక ఆయెను కనుక అతడు 11 అపోస్తలులలో లెక్కింపబడెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టెను. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా, ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు. ప్రభు నామమున ఎప్పుడునూ ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక.
అందరు వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టెను. సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు ప్రభు నామమున విన్నుతింపబడునుగాక. ప్రభు జాతులన్నిటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశమునకు పైకి వెలుగొందుచుండును. అందరు వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టెను. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థలమున వసించును. ఆయనను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరు వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. ఓ ప్రభు, ఓ ప్రభు, నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 15 వచనములు 9 నుంచి 17 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించిన వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఎలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కాని నేను మిమ్ము ఎన్నుకొన్నాను.
మీరు నా తండ్రి పేరట ఏమి అడిగిననో ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉంటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమను కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుతున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సైతాను శోధన వలన యూదా ఇస్కారియోతు క్రీస్తు ప్రభుని ఆయన ద్రోహంతో పట్టించి చివరికి చింతించాడు. ఆ తీసుకొని వెళ్ళిన డబ్బులు 30 కాసులు కూడా ఆయనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేదు. చివరికి ప్రభు అన్యాయంగా శిలువ శిక్షకు విధించబడి శిలువను మోసి ఆ శిలువయందు ప్రాణాన్ని విడిచినాడు. అప్పుడు యూదా ఇస్కారియోతు వెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. తరువాత ప్రభువుని అప్పగించిన ఆ 30 వెండి కాసులతో అతని పొలమును కొన్నాడు. దానిని రక్తభూమి అని కూడా అంటారు. దానిని ఎవ్వరు కొనలేరు, ఏమీ చేయలేరు. ఈ విధంగా సైతాను శోధనకు లోనై ప్రభుని అప్పగించి చివరికి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇతను అపోస్తులలో 12వ వాడు. మరి యూదా చనిపోయిన తర్వాత వేరొక అపోస్తులు 12వ వాడు అవసరమా అని మనందరము ప్రశ్న వేసుకుంటాము. చాలాసార్లు చిన్నపిల్లలు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. అవసరమే. మొట్టమొదటిగా పేతురుగారు చెప్పినట్లు క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా ఉండటానికి, ఆయన పరిచర్యను కొనసాగించడానికి ఇంకొకరు అవసరమని కూడా తెలియజేశారు. అదేవిధంగా మనము బైబిల్ని చదివితే యాకోబుకి 12 మంది సంతానము. ఆ సంతానంతో ఇజ్రాయెల్లో 12 గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాత క్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థించి ఉదయాన 12 మంది అపోస్తులను ఎన్నుకున్నారు. దర్శన గ్రంథము 12వ అధ్యాయంలో మనము చదివినట్లు ఆకాశమున ఒక అత్యద్భుతమైన సూచన, సంకేతము గోచరించెను. అది ఒక స్త్రీ అగుపించెను. సూర్యుడు ఆమె వస్త్రము, చంద్రుడు ఆమె పాదముల క్రింద, ఆమె తలపైన 12 నక్షత్రముల కిరీటము ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చదువుతాము. వైభవమైన నూతన జెరూసలేము, దాని చుట్టూ ఒక గోడ ఉంటుంది. ఆ గోడకు 12 ద్వారాలు ఉంటాయి. ఆ 12 ద్వారాలు 12 దేవదూతల నిర్వహణలో ఉంటాయి. ఆ 12 ద్వారాల మీద ఇజ్రాయేలు 12 గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి. మరియు ఆ గోడ పునాదులు 12. ఆ 12 పునాదులు గొర్రెపిల్ల యొక్క శిష్యులు, అపోస్తులు 12 మంది పేర్లు వాటిపైన రాయబడి ఉన్నాయి. క్రీస్తు ప్రభు మత్తయి 19:28లో చెబుతూ ఉన్నారు, నూతన ప్రపంచంలో అంత్యదినమున పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను అనుసరించి నన్ను వెంబడించిన వారు 12 ఆసనములపై కూర్చుండి 12 గోత్రములు ఇజ్రాయెల్లో ఉన్న వారిని తీర్పు తీరుస్తారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, 12 అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది బైబిల్లో, మన రక్షణ చరిత్రలో. అందుకే యూదా ఇస్కారియోతు చనిపోయిన తర్వాత 12వ అపోస్తులుగా ఎన్నుకోవాలని పేతురుగారు ఆహ్వానించారు.
మరి ప్రభు ఏ విధంగా అయితే ప్రార్థించి 12 మంది శిష్యులను నియమించారో అదేవిధంగా ప్రార్థన చేసి ముఖ్యంగా ఎవరిని ఎన్నుకోవాలి అని సెలవిచ్చినప్పుడు జ్ఞానస్నానము పొంది క్రీస్తు ప్రభు మోక్షారోహణమయ్యేంత వరకు ప్రభుని అనుసరించి ప్రభుతో ఉండి ప్రభుతో జీవించిన వారే దానికి అర్హులు. అందులో 2 పేర్లను చెప్పారు, బర్నబాసు, యోసేపు అనే పేరుతో, మరియు మత్తయాసు. వాళ్ళు మీరు ఉండండి అనలేదు. ప్రభు ఏ విధంగా ప్రార్థించారో అదేవిధంగా అందరూ కలిసి ప్రార్థించి అదృష్టపు చీటీని వేసి వీరిలో ఎవరిని మీరు ఎన్నుకున్నారో తెలియజేయండి అని దేవునిపై ఆధారపడ్డారు. దేవుడు మత్తయాస్కి ఆ భాగ్యాన్ని ఇచ్చారు. 12 మంది అపోస్తలులలో ఆయనను చేర్చారు. ప్రభు సెలవిస్తున్నట్లు, మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్ము ఎన్నుకున్నాను అని. ఇది పవిత్రాత్మ ప్రేరణ వలన జరిగిన కార్యము. దేవుడు మత్తయాసు గారిని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఆయన సువార్తను బోధించడానికి మిగతా అపోస్తుల వలె ప్రపంచమంతటా తిరిగి అపోస్తులు వెళ్ళి సువార్తను బోధిస్తున్నారు. మరి మత్తయాసు గారు ముఖ్యముగా ఆయన ఏషియా మైనర్ అని, కపదోసియా అని, మరి జూడయా, చివరికి ఇథియోపియాలో వెళ్ళి సువార్తను వ్యాప్తి చేస్తూ ఎంతోమందికి ప్రభు గురించి ఆయన వాక్యాన్ని బోధించడము, దైవరాజ్యాన్ని స్థాపించడము ప్రారంభించారు. ప్రభు సెలవిచ్చినట్లు మత్తయి 16:24, నన్ను అనుసరించగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరించవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూసువాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. ప్రపంచాన్నంతా కూడా జయించి మానవుడు తన ఆత్మను కోల్పోతే ఏమి లాభము? తన ఆత్మ కోసము ఏమి ఇవ్వగలడు? ఈ వాక్యాలను మత్తయి గారు అనుసరించారు. ఈ మత్తయాసు గారు ఎందుకంటే పలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హింసలు, బాధలు, అవహేళనలు ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు. అయినా కానీ క్రీస్తు కోసము తనకు అప్పగించబడిన సిలువను ఆయన మోస్తూ వెళ్ళాడు. ఆయన శత్రువులు ఒకసారి ఆయనను హింసిస్తూ ఈ విధంగా చెప్పారు, ఒక గ్లాసు ఇచ్చి దీనిని త్రాగండి, దీనిలో నీరు ఉందో అని ఇచ్చారు. అయితే అతడు సంతోషంతో ఆనందంతో తాగాడు. కానీ వాళ్ళు కలిపింది దాంట్లో విషము. అయినా కానీ ఆయనకు ఏమీ కాలేదు. ఆయన అనుచరులకు కూడా ఇదే విధంగా వాళ్ళు ఇచ్చారు. అప్పుడు వారికి కనుచూపు పోయింది. మరి మత్తయాసు గారు వారి కోసము ప్రార్థిస్తే ఆ కనుచూపు అనేది మళ్ళీ కలిగింది వాళ్ళకి. ఈ విధంగా ప్రభు కోసం జీవించాడు, ప్రభుపై ఆధారపడ్డాడు. అందుకే శత్రువులు కానీ, మరి సైతాను కానీ, విషము కానీ ఆయనను ఏ విధంగా కూడా అపాయం గురులను చేయలేదు, నాశనం చేయలేదు, వినాశనం చేయలేదు. ప్రభు వారి తోడుగా ఉండి రక్షించాడు. సువార్త వ్యాప్తి చేయబడింది, దైవరాజ్యము స్థాపించబడింది. చివరికి ఆయనను తాళ్ళతో కొట్టడము, కత్తితో పొడవడము ఇలాంటివన్నీ చేసి హతమార్చారు. ప్రభు కోసం తన జీవితాన్ని ఆయన ఇచ్చాడు. ఈయన పాలక పునీతులు, ముఖ్యంగా దర్జా వారికి, కార్పెంటర్స్కి, ఎవరైతే తాగుతూ ఉంటున్నారో తాగుడు మానవేయడానికి, మరియు చిన్న చిన్న స్మాల్ పాక్సెస్, ప్లేగు వ్యాధులు వచ్చినప్పుడు ఈయనను ప్రార్థిస్తే అవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. యూదా ఇస్కారియోతు తనకు అప్పగించబడిన బాధ్యతలను కానీ అవకాశాన్ని కానీ దుర్వినియోగం చేసుకున్నాడు. సైతాను శోధనకు లోనై మనలో చాలామంది కూడా అలానే సైతాను శోధనకు లోనై దేవునితో సంబంధాన్ని, కుటుంబాలతో సంబంధాన్ని, మరి చెడు వ్యసనాలకు గురై జీవితాన్ని పాడు చేసుకుంటున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మత్తయాసు గారు జ్ఞానస్నానం పొందినప్పటి నుంచి
చివరి వరకు ప్రభువుని అనుసరించారు. మరి మనము కూడా ప్రభుని ఆ విధంగా అనుసరిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలైనా దేవుడు కూడా మనల్ని పిలిచాడు, మనకు పలు విధాలైన బాధ్యతలను అప్పగించాడు. వాటిని మనము మత్యాస్వలే చేస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలైనా క్రీస్తు ప్రభు శ్రమలను అనుభవించారు, చివరికి ఆయన శిలువపై మరణించి పునరుత్థానమై మోక్షారోహణమవుతున్నారు. అదేవిధంగా మనందరం కూడా అధైర్యపడకుండా సువార్తను వ్యాప్తి చేయడంలో, కుటుంబ బాధ్యత నెరవేర్చడంలో, దైవరాజ్యాన్ని స్థాపించడంలో, ఇతరులను ప్రేమించడంలో మనం ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటామో, కష్టాల పాలవుతామో వాటిని ఎదుర్కోవాలని ప్రభు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు, తన స్నేహితుల కోసం తన ప్రాణాన్ని అర్పించే వాడికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని. ఆయన శిలువపై తన ప్రాణాన్ని మనందరి కోసం అర్పించాడు. మత్తయాసు గారు కూడా తన ప్రభువు, బోధకుడు, ఫ్రెండు క్రీస్తు ప్రభు కోసం తన ప్రాణాలను అర్పించారు. మనం కూడా అలాంటి మంచి దృక్పథాన్ని కలిగి, అలాంటి విశ్వాస జీవితాన్ని జీవించి, ఆ ప్రేమను ఇతరులకు పంచి, మరి ముఖ్యంగా ఎవరైతే సువార్తను వినలేదో వారికి మన మార్గదర్శకమైన జీవితం ద్వారా, ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం ద్వారా మనము వారికి తెలియజేసి ప్రభు చింతకు మత్యాస్వరే వారిని కూడా నడుపుదాము. ఇలాంటి భాగ్యాన్ని దయచేసి మనలందరినీ కూడా దీవించమని ఈ యొక్క పూజ బలిలో మనస్ఫూర్తిగా వేడుకుందాము. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత మత్తయి ఉత్సవ సందర్భమున శ్రీసభ భయభక్తులతో అర్పించు ఈ అర్పణమును కనికరముతో స్వీకరించుము. ఈ కానుకల ద్వారా మమ్ము బలపరచి నీ అనుగ్రహంతో నింప కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానిస్తున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితం ద్వారా మేము ప్రభావితులమై మా ముందు ఉన్న పరుగు పందెములో విజయవంతంగా పరుగుడి మా ప్రభు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయమయమయు కిరీటమును మేము కూడా పొందగలుగును. కావున దూతలతో అతిదూతలతో సమేతముగా నీ పునీతుల బృందంతో అనేకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునైవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలాని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సొగై అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పోసులతోనూ, పునీత మత్తయాస్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
శక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండానట్లు చేయుడు మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్యజమున కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం తారమ్మని పిలిచెను నిన్ను. ఎమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాపానం తారమ్మని పిలిచెను నిన్ను. లోకొనుము కడు భక్తితో, లోకొనుము కడు భక్తితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం తారమ్మని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని
సృజించిన దేవుడు ఆదరముతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును పవిత్రమైన నీ వరములతో సదా నింపి సంరక్షించమని మొరపెట్టుకొనుచున్నాము. పునీత మత్తయి విజ్ఞాపన ప్రార్థనా సహాయం ద్వారా నీ వెలుగులో నున్న పునీతుల నిత్యానందములో మమ్ము కూడా భాగస్థులను చేయ కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. పావన జననీ ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. పావన జననీ ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనం. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనం. పావన జననీ ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. పావన జననీ ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. దేవుని కృపకు నీవు పాత్రురాలివి అయితివమ్మ. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడితివమ్మ. దేవుని కృపకు నీవు పాత్రురాలివి అయితివమ్మ. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడితివమ్మ. దేవాతి దేవుడే దేవాతి దేవుడే నీ గర్భమందు జన్మించేనమ్మా. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనము. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనము. పావన జననీ ఓ మరియమ్మా, దేవుని కుమారుని
తల్లి